భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో సంకష్ట చతుర్థి వ్రత ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ వ్రతమును ఆచరించిన వారికి ధర్మ, అర్థ, కామ మోక్షములు తప్పక లభిస్తాయి. ఏ వర్ణము వారైనా ఈ వ్రతము చేసిన ఎడల కోర్కెలన్నీ తీరిపోయి మరణకాలమున గణేశ సాన్నిధ్యమును పొందును. ధర్మరాజు ఈ వ్రతమును ఆచరించి యుద్ధములో శత్రువులను సంహరించి రాజ్యమును పొందెను. అహల్యాదేవి తన శాపము తొలగించుకొనుటకు ఈ వ్రతమును ఆచరించి తన భర్త గౌతమ మహర్షిని చేరెను. దమయంతీదేవి ఈ వ్రతమును ఆచరించి తన భర్త అయిన నలచక్రవర్తిని చేరి సుఖముగా ఉండెను. ఆంజనేయుడు లంకానగరమున సీతాదేవిని వెతుకుచు ఈ వ్రతము చేయుదును అని సంకల్పించగా అశోకవనమున సీతాదేవిని చూడగలిగెను. ఒకానొక సమయమున వాలిచే బంధించబడిన రావణుడు ఈ వ్రతమును ఆచరించాలని సంకల్పించగా వాలి నుండి విముక్తుడై తన రాజధాని లంకానగరమునకు చేరుకొనెను. మట్టితో కాని వెండితో కాని గణపతి విగ్రహము ప్రతిష్ఠ చేసి కలశము ఉంచి 8 రేకుల కమలమును పిండితో లేక పసుపు పొడితో రాసి కొత్త వస్త్రము పరిచి దానిపై విగ్రహమును ఉంచి పుష్పములతో, గరికతో, బిల్వములతో, గంధముతో, అక్షతలతో పూజించాలి. వ్రతము పూర్తయిన పిదప యజ్ఞము చేసినచో మంచిది. యజ్ఞములో 108 సార్లు ఓం గం సంకష్టమార గణపతయే నమః స్వాహ అనే మంత్రమును చదువుచు ఉండ్రాళ్ళు నెయ్యితో తడిపి వేయవలెను. ఈ వ్రతమును ప్రతి మాసము బహుళ చతుర్థి నాడు సాయం సమయంలో ఆచరించాలి. మర్నాడు స్నానాంతరము 21 మంది బ్రాహ్మణులకు తాంబూలము, వస్త్ర, దక్షిణ, భోజనాదులను సమర్పించి వీలైనచో శక్తి కలిగిన వారు గొడుగు, పాదుకలు సమర్పించినచో చాలా మంచిది. విద్యనభ్యసింపగోరువారు, ధనము కోరువారు, సంతానము కోరువారు, ఆరోగ్యము కావలసిన వారు, వ్యాపార లాభము కోరువారు, కుటుంబ సభ్యులతో స్నేహారాగములు కోరువారు, మంచి అందమైన భార్య కోరువారు, నూతన గృహము పొందగోరువారు, మహావ్యాధులు తగ్గించుకొనవలసిన వారు, శత్రువుల పోరు తగ్గించుకోరువారు ఈ వ్రతమాచరించినచో మంచిది. పార్వతీదేవి ఈ వ్రతమును ఆచరించి ఆ పుణ్యఫలముచే 6 మాసములలో శంకరుణ్ణి భర్తగా పొందినది. సంకష్ట చతుర్థి వ్రతమును ఆచరించిన వారి సకలాభిష్టాలు నెరవేరుతాయి. కావున ప్రతి ఒక్కరూ యథాశక్తిగా ఈ వ్రతమును ఆచరించగలరు.